విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. గుత్తికోటలో ట్రెక్కింగ్ చేసిన గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి సంవత్సరం విద్యార్థులు. కోట ముఖద్వారం దగ్గర విజయ విహారీ క్లిక్ కనిపించింది. ముందుగా గుత్తికోట దగ్గర ఉన్న పురావస్తు కార్యాలయ ప్రాంగణంలో పురావస్తు సిబ్బంది షారూన్, చైతన్య, అమృత్, ఆంజనేయులు విద్యార్థులకు పురాతన కట్టడాల గురించి, వాటి సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. అలాగే గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ మాట్లాడుతూ గుత్తికోట చరిత్రను, గుత్తికోట ప్రాశస్యాన్ని వివరించారు. గుత్తికోట గైడ్ విద్యార్థులతో కలిసి గుత్తికోట పైకి వెళ్ళి పురాతన కట్టడాల చరిత్రను, వాటి ప్రాశస్యాన్ని వినిపించారు. గేట్స్ కాలేజ్ విద్యార్థులు ట్రెక్కింగ్ చేస్తూ చాలా ఆనందంగా గుత్తికోటను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు, పురావస్తు సిబ్బంది, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. చాలా సంతోషమైంది. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గుత్తికోటకు రావాలంటే ఫస్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మనం ఒక ఆధార్ కార్డు చూసి వెళ్ళాలి. ముఖ్యంగా మీరు ఎందుకంటే మా గుత్తి కాలేజీలో వెళ్తున్నారు కాబట్టి మీకు ఆధార్ కార్డు అవసరం లేదు. అప్పుడు ఈ కోటను ఎక్కాలి, అక్కడ ప్రజలు అక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళని జయించాలంటే ఆ కోట ఎక్కకుండా వాళ్ళ పైనుంచి అంతా డిస్టర్బ్ చేసేవాళ్ళు, మనం ఇక్కడ పాలించేవాళ్ళు. అందుకు కోటను గెలిచాలంటే చాలా కష్టం. మోసం కానీ ఒక పైకి ఫుడ్ కానీ తీసుకోకుండా పోతే అప్పుడు ప్రజలు లొంగిపోయేవాళ్ళు రాదు. అలాంటి స్టోరీ అనమాట. ఇంకా లాస్ట్లో ఏం జరిగిందంటే గుత్తికోటలో ఇక్కడ ఒక హిందూ రాజు ఉండేవాడు, మురారీరావు బోర్పడే. అతను ఈ కోటని బాగా పటిష్టం చేసినాడు. అతన్ని జయించేకి టిప్పు సుల్తాన్ ఏం చేసినాడంటే దాదాపు 8 నెలలు చుట్టూ 10,000 మంది సైన్యాన్ని పెట్టాడు. 16 కిలోమీటర్లు. ఎప్పుడు 1750s. ఇప్పుడు మనం 2024లో ఉన్నాము. 1750sలో మన పెద్దలు చెప్పారు ఇక్కడ చుట్టూ 10,000 మంది సైన్యాన్ని పెట్టి కోటలోకి నీళ్లు, ఆహారం పోకుండా ఆ రాజుని మురారీరావు బోర్పడేని లొంగ తీసుకుంటాడు. ఆయన గుత్తికోట చరిత్రలో ఇది ప్రముఖమైన ఘట్టం అనమాట. రాష్ట్రంలో తర్వాత బ్రిటిషర్స్ వస్తారు. మీకు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ సమాధులు దర్శనం ఇస్తాయి. ఫస్ట్ మీరు పైకి పోయిరండి, వచ్చేటప్పుడు చూసుకోండమ్మా. చాలా చాలా ట్రెక్కింగ్ వచ్చినారు, బాగా ఎంజాయ్ చేయండి. కానీ స్ట్రక్చర్స్ దగ్గర ఎటువంటి పేర్లు రాయడం కానీ, స్ట్రక్చర్ ఏదో కొద్దిగా పోయింది దాన్ని తోయడం కానీ చేయొద్దండి. ఎడ్జులు పోవద్దండి. కొద్దిగా మెత్తగా వర్షం పడి జాగ్రత్తగా చూసుకోండి. వాటర్ ఏమి ఉండవు. ఎవరు వాటర్ వాళ్ళు సేఫ్టీ పెట్టుకోండి. వాటర్ చాలా ఇంపార్టెంట్ చూడండి.
విజయవిహార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.